ఓ చిన్న పత్రికలో మార్కెటింగ్ ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు వేల కోట్లకు అధిపతిగా మారారు. ఎంత కష్టపడితే గానీ ఇది సాధ్యం కాదన్నది అందరికీ తెలుసు. అలాగని ఇదేదో విజయగాథ అనుకునేరు. కానే కాదు. ఆయన పేరు తలుచుకోగానే ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పుకునే వ్యధ. కాంట్రాక్టులు, కబ్జాలు, అవినీతితో టీడీపీ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వల్ల ప్రజలు ఇప్పటికీ పడుతున్న బాధ ఇది. ప్రకాశం జిల్లా విశాఖపట్నానికి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు వేల కోట్ల అవినీతి సామ్రాజ్యానికి అధిపతిగా మారారు. ఆయనే టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఒక చిన్న పత్రికలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన గంటా ఆ తర్వాత పోర్టులో చిన్న కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. దొంగ వ్యాపారాలతో సంపాదించిన వందల కోట్లకు రాజకీయాన్ని జోడించి వేల కోట్లకు అధిపతిగా మారారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు కేరాఫ్ గా మారారు. హుదూద్ తుఫాన్ ను అడ్డు పెట్టుకున్న అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు అండ్ గ్యాంగ్ ఏకంగా భూ రికార్డులనే ట్యాంపరింగ్ చేశారు. విశాఖ కలెక్టర్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని విలువైన భూములను కబ్జా చేశారు. చివరకు ఈ ట్యాంపరింగ్ ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఐఏఎస్ అధికారి మరో జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకుని మరీ వెళ్లిపోయారు. ఎట్టకేలకు గంటా అవినీతిని తట్టుకోలేని సహచర మంత్రి అయ్యన్న పాత్రుడు స్వయంగా సిట్కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, శ్రీనివాసరావు అవినీతి అక్రమాలపై మీడియా ముందుకు వచ్చి మరీ వివరించారు. అయితే గంటా శ్రీనివాసరావు చేసిన భూ కబ్జాలు బయటకు రాకుండా ఆయన వియ్యంకుడు నారాయణ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో విచారణ పూర్తయిన సిట్ నివేదిక బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఆ తర్వాత కబ్జాలు చేసి సంపాదించిన డబ్బులతో నారాయణతో కలిసి అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ బంధువులు, ఇంట్లో పనిచేసే పనివాళ్లు, నారాయణ కాలేజీ సిబ్బంది, డ్రైవర్ల పేర్ల మీద భూములు కొన్నారు. అంతేకాదు, సిట్ నివేదిక బయటకు రాకుండా చేసినందుకు చంద్రబాబు, లోకేష్ కు పెద్ద మొత్తంలో వాటాలు వెళ్లాయని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా ఆరోపించారు. వాళ్ళ విధానం ఏంటంటే దాచుకో పంచుకొని. మరి ఆయన చంద్రబాబు గారు అక్కడ అమరావతిలో చేయడం, ఈయనేమో ఇక్కడ చేయడం. గతంలోనే వాళ్ళ సాక్షాత్తు అతని కొలీగే, అతను మంత్రి అయ్యన్న పాత్రుడు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చాడు. సిట్లో చాలా అవినీతి జరిగింది, సిట్ చేయండి, చేసి ఇతని మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత ఆ లెవెల్లో ఉందంటే మనం ఇంకా అర్థం చేసుకోవచ్చు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూ కబ్జాలే కాకుండా దేవాలయాలు, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఇక హుదూద్ వల్ల నష్టపోయిన బాధితులకు ఇల్లు ఇవ్వకుండా ఒక్కో ఇంటిని 5 లక్షల రూపాయలకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బుతోనే విశాఖ నార్త్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి అడ్డదారిలో విజయం సాధించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. హుదూద్ లో నష్టపోయిన పేదవాళ్ళకి, ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి ఒక్క నియోజకవర్గానికి 600 ఇల్లులు కట్టిస్తే అందులో మధురవాడలో కట్టించిన 600 ఇల్లులు ఏ ఒక్క బాధితుడికి, నిజమైన బాధితుడికి ఇవ్వకుండా అన్నీ అమ్మేసుకున్నారు. మినిమం 5 లక్షల నుంచి అమ్ముకున్నారు. అమ్ముకున్న డబ్బులతోనే అతను నార్త్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఆ డబ్బులే ఖర్చు పెట్టి అతను విజయం సాధించడం జరిగింది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత నియోజకవర్గం మొహం కూడా చూడలేదు. ఇన్నాళ్ళు సొంత నియోజకవర్గానికి ఏమీ చేయని గంటా ఇప్పుడు భీమిలిలో పోటీ చేయడానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు ప్రజలు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిన గంటాకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. గంటా శ్రీనివాసరావుకి ప్రజా సమస్యలు అక్కర్లేదు. ఆయనకి ఎన్నికలు వస్తే ఆ 2 నెలల్లో ఏ నియోజకవర్గంలో నించుందాం, ఎంత మనం ఓట్లు కొనుక్కుందాం, ఎక్కడో దగ్గర శాసనసభ్యుడిగా గెలుద్దాం, లేదంటే ఇంకా అయితే మంత్రిగా గెలుద్దాం అనే తపన తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఆయన పట్టించుకునే నాదులే లేదన్నమాట. ఇక్కడ గంటా శ్రీనివాసరావు మరలా గంట ఊపుకుంటూ భీమిలి నియోజకవర్గం అనేది రావడం జరిగింది. సిట్టులో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మన గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికైనా తోక ముడుచుకొని వెనక్కి వెళ్తే మంచిది, లేదనుకుంటే ఇక్కడ భీమిలి ప్రజలందరూ కూడా ఓటుతో బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరోవైపు గంటాకు భీమిలి సీటు ఇవ్వడాన్ని కూటమిలో నేతలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. గంటా శ్రీనివాసరావు అవినీతిలో భాగస్వామి అయిన చంద్రబాబు 100 కోట్లకు సీటు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి గంటాను ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఒక మంత్రి పైన ఇంకో మంత్రి వచ్చి కంప్లైంట్ చేస్తే దానిపైన ఎంక్వైరీ చేసి అందులోనూ నిజానిజాలు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకొని మరలా అదే నియోజకవర్గానికి అతని క్యాండిడేట్ని ఎంపిక చేస్తాడు. అంటే ఇతను చేసిన పాపాల్లో మీకు కూడా వాటా ఉందా? చంద్రబాబు గారు చెప్పండి. ఈరోజు సీటు 50 కోట్లు 100 కోట్లకి ఎందుకు అమ్ముకున్నారు? అతనికి ఎందుకు ఇచ్చారు? 100 కోట్లకి సీటా? భీమిలి నియోజకవర్గాన్ని దోచుకు తినమని మీరు సర్టిఫై చేశారా?
నాడు గంటా చేసిన అవినీతికి సంబంధించిన సిట్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టి ఉంటే ఈ పాటికి గంటా శ్రీనివాసరావు జైలుకు వెళ్లేవారు. అయితే అవినీతికి కేరాఫ్ గా మారిన గంటా జైలుకు వెళ్లే వరకు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు స్థానిక నాయకులు. గంటా శ్రీనివాసరావు అవినీతి పుట్ట, అక్రమాల్లో దిట్ట. భూ రికార్డుల మాయం, ప్రైవేట్ భూముల కబ్జా, ఇసుక అక్రమాలు, రికార్డుల ట్యాంపరింగ్, బ్యాంకు రుణాల ఎగవేత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన గంటా ప్రజల గుండెల్లో మంట పెట్టారు. 1-2 అని కాకుండా ప్రతి నియోజకవర్గంలో మారుస్తూ కూడా తన అవినీతిని రాష్ట్ర వ్యాప్తం చేసేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చరిత్ర విప్పితే అదో అక్రమాల పుట్ట. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త నియోజకవర్గంలో పోటీ చేసే ఆయన భీమిలి ఎమ్మెల్యేగా అత్యధిక అక్రమాలకు పాల్పడ్డారు. అవినీతికి కేరాఫ్ అయిన చంద్రబాబును అడ్డు పెట్టుకుని కోట్ల కొద్ది ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. 2014 నుంచి 2019 మధ్య భీమిలి ఎమ్మెల్యేగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు భవనాల నుంచి భూముల వరకు, మట్టి నుంచి చెట్టు వరకు అన్నింటినీ దోచుకున్నారు. గంటా శ్రీనివాసరావు గారంటే భూ కబ్జాలు అవి చేస్తూ ఉంటారు, అతనేనా? మాకైతే గంటా శ్రీనివాసరావు గారు ఒక కబ్జా కోరుగా, ఒక రికార్డులు ట్యాంపరింగ్ చేసే వ్యక్తిగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన మంత్రి కాదు, ఒక శాసనసభ్యుడు కాదు. ఆయన ఏంటంటే, ఆయన వృత్తి ఏంటంటే ఏ అధికార పార్టీలో వెళ్ళి ఆ అధికార దుర్వినియోగం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు. ఎందుకంటే హుదూద్ సమయంలో అందరూ కూడా విశాఖపట్నం నాశనం అయిపోయింది, చెట్లు పుట్టలు అన్నీ కూలిపోయినాయి అని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటే ఆయన మాత్రం రికార్డ్ ట్యాంపరింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఎక్కడ మనకి ట్యాంపరింగ్ చేసుకోవచ్చు, భూములు తారుమారు చేసి వాళ్ళ స్వలాభం కోసం చేసుకోవచ్చు అనే విధంగా ఆయన ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మాట నేను ఒక్కడనే చెప్పడం కదా, విద్యార్థుల లోకం అంతా చెప్తుంది. భీమిలి నియోజకవర్గంలో ఎక్కువ శాతం చెరువులు ఉన్నాయి. నదీ తీరం ఉన్న పద్మనాభం మండలంలో తన బినామీలతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు గంటా శ్రీనివాసరావు. తన అవినీతిని ప్రశ్నించిన వారికి చుక్కలు చూపించడం గంటాకు అలవాటు. చివరకు సొంత పార్టీ నాయకులపై కూడా అక్రమంగా కేసులు పెట్టించిన ఘనత గంటాది. గోస్తని నదిలో ఇసుక తవ్వకాల్లో గంటా శ్రీనివాసరావు అక్రమాల వాటా అత్యధిక శాతం ఉండేది. కోట్ల కొద్ది సొమ్ము వెనకేసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ విషయంపై విచారణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే కొందరు పోలీసు అధికారులపై కూడా వేటు పడింది. వాస్తవానికి తప్పు చేసింది గంటా అయితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన తప్పించుకున్నారు. ఫలితంగా ప్రభుత్వ అధికారులు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రతి దాంట్లో అవినీతి, నీరు చెట్టు అంటారు, దోమలపై దండయాత్ర అంటారు. ప్రతి పథకాల్లో కూడా మీరు చేసిన అవినీతి ఈ భీమిలి ప్రజలకి, ముఖ్యంగా విశాఖ ప్రజలందరికీ తెలుసు. కనుక దయచేసి గంటా శ్రీనివాసరావు ఒక స్థానికుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా చెప్తున్నాను, గంటా శ్రీనివాసరావు లాంటి నాయకుడు వస్తే ఈ భీమిలి అనేది ఎప్పుడూ డెవలప్ అవ్వదు. ఇంకా భీమిలి అనేది ఇంకో 20 సంవత్సరాల కిందగా ఎలాగైతే ఉన్నదో అలాగే ఉంటుంది తప్ప ఇటువంటి నాయకులు దయచేసి ప్రతి ఒక్క ఏ పార్టీ నాయకులకైనా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, దయచేసి చేతులు జోడించి ఒకటే చెప్తున్నాను, గంటా శ్రీనివాసరావు లాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా పనికిరాడు. ఇక భీమిలి తీరంలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన స్థలాన్ని బలవంతంగా కబ్జా చేశారు గంటా శ్రీనివాసరావు. జీవీఎంసీ అనుమతి లేకుండా అప్పట్లో భవన నిర్మాణం చేపట్టడంతో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. చాలా కాలం ఆ భవనానికి విద్యుత్, నీటి సరఫరా లేకపోగా ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా భవన నిర్వహణ కొనసాగించారు. ఆ తర్వాత పైరవీల ద్వారా అనుమతులు సాధించినట్లు స్థానికులు చెబుతుంటారు. మెయిన్ భీమిలి బీచ్ రోడ్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇవాళ ఆయన అది ఆఫీస్గా ఉపయోగించుకుంటున్నారు. దాని మీద కూడా అది సిఆర్జెడ్లో ఉంది, కట్టకూడదని చెప్పి ఆపవేయడం జరిగింది. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి స్టేలు తెచ్చుకొని ఆ ఆఫీస్ని అలా నడిపించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ పోటీ చేస్తే అసలు మీకు ఓట్లు పడవు, డిపాజిట్లు కూడా ఉండవని నేను చెబుతూ మీరు దయించి భీమిలిని మర్చిపోండి. చీపిరిపిల్లి లేదో మీ అధ్యక్షుడు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి అటు వెళ్ళిపోవడం మంచిది. ఇక పద్మనాభం మండలంలో భారీ భూ కుంభకోణానికి తెరలేపారు గంటా శ్రీనివాసరావు. నీలయ్యమ్మ సత్రంగా చెప్పుకునే ప్రాంతంలో దాదాపు 427 ఎకరాలను కౌలు రైతుల ద్వారా కొట్టేయాలని ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పనిచేసిన ఎంఆర్ఓ రిజిస్ట్రార్ల ద్వారా 1Bలు జారీ చేయించాలని చూశారు. కానీ అదే సమయంలో గంటాకు సంబంధించిన మిగతా అవినీతి వ్యవహారాలు బయటపడడంతో ఆఖరి దశలో దానికి బ్రేక్ పడింది. యానాంకు చెందిన ఓ మహిళ ఈ ప్రాంతంలో 1500 ఎకరాలను కొనుగోలు చేసి అందులో కొంత భాగంలో సత్రం ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతం నీలయ్యమ్మ సత్రంగా ప్రసిద్ధి చెందింది. అక్కడున్న భూములు దశల వారీగా దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లాయి. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న గంటా శ్రీనివాసరావు కౌలు రైతుల పేరు చెప్పి ఆ భూములను కొట్టేయడానికి పెద్ద స్కెచ్చే వేశారు.
అవినీతికి కేర్ ఆఫ్గా మారిన గంట ప్రజలకు కొత్త తంత తెచ్చిపెడుతున్నారు. తరచూ నియోజకవర్గాలు మారుస్తూ కొత్త అక్రమాలకు తెరలేపుతున్నారు. అవినీతి సొమ్ముతో విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న ఘనుడు గంట. చివరకు హుదూద్ తుఫాన్ను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న శ్రీనివాసరావు రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూ కబ్జాలకు తెగబడ్డారు. భీమిలి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో గంటా శ్రీనివాసరావు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అప్పుడు చేసిన అవినీతితో మళ్లీ గెలవలేనన్న భయంతో గత ఎన్నికల్లో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో భీమిలి నియోజకవర్గంపై కన్నేసిన గంట మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన వ్యాపారాలు ఎలా చేస్తారంటే రేపొద్దున ఎక్కడ ఈ బయటపడితే నా అక్రమాలని చెప్పేసి ఈయన పెళ్లి సంబంధాలు కూడా ఎలా కలుపుకున్నాడంటే మంత్రి నారాయణతో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణకి వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక బయటికి అవినీతి మరకలు బయటికి రాకుండా ఈ వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటారు. అంత తెలివిగానే వ్యక్తి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావుని ఎక్కడ పోటీ చేసినా సరే ఓడించి తీరుతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. భీమిలి నియోజకవర్గ ప్రజలు మాత్రం గంటా శ్రీనివాసరావు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి భీమిలిలో టీడీపీకి బలమైన అభ్యర్థులు లేరు. గంటాను ఇక్కడి నుంచి బరిలో దింపితే అవినీతి సొమ్ము పంచేందుకైనా పనికి వస్తాడని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. మిత్రపక్షాలు మిమ్మల్ని ఎందుకు రమ్మంటే మాకే అర్థం అవ్వట్లేదు. అంటే మీకు ఇక్కడ క్యాండిడేట్స్ లేరు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాండిడేట్లు లేరు. ఏదో గంటా శ్రీనివాసరావు అయితే అవినీతి సొమ్ము ఉన్నది, 4 డబ్బులు పంచుతాడని చెప్పి ఉద్దేశంతో తప్ప ఈ భీమిలి ప్రజలకు కానీ ఈ భీమిలి ప్రయోజనాల కోసం కానీ ఎప్పుడూ పాటుపడలేని దాఖలాలు ఎక్కడా లేవు. గంటా శ్రీనివాసరావు గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ధైర్యంగా భూములనే కాదు బ్యాంకులను కూడా కొల్లగొట్టారు గంటా శ్రీనివాసరావు. ప్రత్యూష కంపెనీ పేరు మీద బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టారు. ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న 140 కోట్ల రూపాయల రుణం వడ్డీతో కలిపి 390 కోట్లకు చేరింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా గంటా శ్రీనివాసరావుతో పాటు మిగతా డైరెక్టర్లు పట్టించుకోలేదు. ఎట్టకెలకు హైకోర్టు ఆదేశాలతో ఆస్తులను జప్తు చేసి బ్యాంకు రుణాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేశారు. గంటా లాంటి కబ్జాకోరులు అవినీతి పరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. భీమిలి నుంచి గంటాకు అవకాశం కల్పించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్థానంలో నీతి నిజాయితీతో పార్టీ కోసం పనిచేసే వారికి ఛాన్స్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు కోరారు. మరి అదే వ్యక్తి గతంలో మీరు మంత్రిగా ఇస్తే ఈ నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి పాలన చేశాడో ఆ రోజున పార్టీ పరుగు పోద్దని చెప్పేసి సిటీ రిపోర్ట్ని కాపాడి వ్యక్తిని ఉంచారు. 390 కోట్ల రూపాయలు బ్యాంకులు టోపీ వేశారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వ్యక్తుల్ని ఈరోజు తీసుకొచ్చి మీరు అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు మీరు ఏం సందేశం ఇస్తున్నారని అడుగుతా ఉన్నా. అవినీతి అక్రమాలతో అవినీతి సొమ్ము మూటగట్టుకున్న గంటా శ్రీనివాసరావు సింగపూర్, ప్యారిస్, జపాన్, కెనడాలో ఆస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధురవాడ భూములు, ఎర్రమట్టి దిబ్బలే కాదు చివరకు హుదూద్ తుఫాను కూడా తన అవినీతికి అనుకూలంగా మార్చుకున్నారు గంట. తుఫాను సమయంలో విశాఖలో భారీగా భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి గంటాయేనని ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. బక్కన్నపాలెం, మధురవాడ భూములు కానీ ఇటు ఎర్రమట్టి దెబ్బలు కానీ అంత ఎందుకు హుదూద్ తుఫాన్లో కూడా ఏదైతే మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఈ నియోజకవర్గ ఈ విశాఖ జిల్లా పరిధిలో ఉన్న రెవెన్యూ రికార్డ్స్ అన్నీ మాయం చేసినటువంటి నాయకుడు ఒక్క గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి నాయకుడు మన భీమిలి ప్రజలకు ఏమైనా అవసరమా? మళ్ళీను ఎందుకు? మీ వల్ల మాకేం ఉపయోగం లేదు. గంటా శ్రీనివాసరావు ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గంలో కొనసాగలేదు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అవినీతి అక్రమాల వల్ల ఓడిస్తారన్న భయంతో మరొక సెగ్మెంట్ కు వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. తొలి దశలో అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత చోడవరం ఎమ్మెల్యేగా పనిచేశారు గంట. అనంతరం భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన గంట ఆ తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.